ఎందుకంటే దీనివల్ల మీకు డిస్ట్రాక్షన్ ఉండదు అనమాట ఎడిటింగ్ చేసేటప్పుడు. సో రక్తం కూడా వచ్చింది, తెలుగు రక్తం. జస్ట్ మీరు ఒక చిన్న సౌండ్ ఎఫెక్ట్ పెట్టగానే అది ప్రొఫెషనల్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే సపరేట్ ఫోల్డర్స్ ఉండడం వల్ల మీరు వాటిని ఇంపోర్ట్ చేసుకుని. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక 4 వీడియో ఎడిటింగ్ టిప్స్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో చిన్న టిప్స్ అయి ఉండొచ్చు, కాకపోతే మీరు ఇవి ఫాలో అయితే మీరు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మీ ప్రొడక్టివిటీ అనేది కొంచెం పెరుగుతుంది అనమాట. అండ్ చాలా వరకు కూడా ఈ టిప్స్ అనేవి మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే అంతగా పెద్దగా పట్టించుకోకండి. సో కింద రూమ్లోనే చేసేవాడిని, కాకపోతే మా రూమ్మేట్స్ పడుకున్నారు. సో వాళ్ళని డిస్టర్బ్ చేయడం బాగోదు కదా, అందుకని చెప్పి నేను పైకి అయితే వచ్చా. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే ఎడిటింగ్ చేసేటప్పుడు మీ మొబైల్ ఫోన్ అనేది పక్కన పెట్టేయండి. సో కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే దీనివల్ల మీకు డిస్ట్రాక్షన్ ఉండదు అనమాట. ఎడిటింగ్ చేసేటప్పుడు ఒక ఫ్లోలో వెళ్ళిపోతారు. అదే మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు మీరు ఫోన్ యూజ్ చేస్తే, సో మధ్యలో ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినా లేకపోతే ఏమైనా మెసేజెస్ వచ్చినా సో మీరు కొంచెం డిస్ట్రాక్ట్ అవుతారనమాట. సో దానివల్ల మీ ప్రొడక్టివిటీ అనేది చాలా వరకు కూడా తగ్గిపోద్ది. సో మీరు ఎప్పుడైనా సరే ఎడిటింగ్ చేసేటప్పుడు మ్యాక్సిమం మీ ఫోన్ దూరంగా పెట్టుకోండి, లేదా వైబ్రేషన్లో పెట్టి ఉంచుకోండి. ఒకవేళ ఇంపార్టెంట్ కాల్స్ అయితే తప్ప లిఫ్ట్ చేయొద్దు. సో నేను ఎడిటింగ్ చేసేటప్పుడు ఫోన్ మ్యాక్సిమం యూజ్ చేయను. ఒకవేళ అప్పుడప్పుడు ఇంపార్టెంట్ కాల్స్ వస్తే తప్ప లిఫ్ట్ చేయను అనమాట. సో మ్యాక్సిమం. సో అది మీరు ఫస్ట్ ఫాలో అవ్వాల్సిన టిప్. సో నేను అలాగే చేస్తా, సో మీరు కూడా అలాగే చేయండి. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే మీ వీడియోస్కి ట్రాన్సిషన్స్ కానీ టెక్స్ట్ యానిమేషన్స్ కానీ పెట్టినప్పుడు సో దానికి సూట్ అయ్యే ఒక సౌండ్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి. ఒకవేళ మీరు మీ వీడియో ఎడిట్ చేసేటప్పుడు మీరు ఒక ట్రాన్సిషన్ కానీ లేదా ఒక టెక్స్ట్ యానిమేషన్ కానీ నార్మల్గా పెట్టేశారనుకోండి, సో దాన్ని చూసే వాళ్ళకి అంత ఇంపాక్ట్ ఉండదు అనమాట. ఎందుకంటే అక్కడ సౌండ్ ఎఫెక్ట్ లేనప్పుడు సో అది చాలా ఫ్లాట్గా అనిపిస్తుంది. అదే మీరు ఒక సౌండ్ ఎఫెక్ట్ కానీ పెట్టారనుకోండి, సో అది కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. జస్ట్ మీరు ఒక చిన్న సౌండ్ ఎఫెక్ట్ పెట్టగానే అది ప్రొఫెషనల్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది. సో చాలా అండర్ రేటెడ్ టిప్ ఇది, కానీ చాలా వరకు కూడా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. సో మీకు ఇప్పుడు శాంపిల్కి నేను ఒక వీడియో అయితే చూపిస్తా, ట్రాన్సిషన్ యాడ్ చేసింది. సో వితౌట్ సౌండ్ ఎఫెక్ట్ అండ్ విత్ సౌండ్ ఎఫెక్ట్ కూడా చూపిస్తా. యూట్యూబ్లో అప్లోడ్ చేసుకునే థంబ్నెయిల్. ఓకే, సో ఇంతే ఫ్రెండ్స్. ఇంత సింపుల్గా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకునే థంబ్నెయిల్. ఓకే, సో ఇంతే ఫ్రెండ్స్, ఇంత సింపుల్గా మనం సో చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇలా ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనమాట మీరు ఒకవేళ సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే మీ ట్రాన్సిషన్స్కి. సో ఈసారి ఎప్పుడైనా సరే మీరు ఏదైనా సరే ట్రాన్సిషన్ యాడ్ చేశారంటే గ్యారంటీగా దానికి ఒక సౌండ్ ఎఫెక్ట్ అయితే పెట్టండి. అండ్ పెట్టమన్నాం కదా అని చెప్పి సో ప్రతి ట్రాన్సిషన్కి సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టక్కర్లేదు. సో మీరు ఓవరాల్ వీడియోకి తక్కువ ట్రాన్సిషన్స్ పెట్టినా సరే వాటికి మీరు సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేశారంటే సో అది చూడడానికి చాలా ప్రొఫెషనల్గా తయారవుద్ది అనమాట. మీకు ఫైనల్ అవుట్పుట్ అనేది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ టిప్ ఏంటంటే, ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోండి. అంటే మ్యాక్లో మీ ఫైండర్ ఉంటుంది కదా, సో దాంట్లో మీరు మీ ప్రయారిటీకి తగ్గట్టు ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోండి. మీరు ఇప్పుడు షూట్ చేసిన ఫుటేజ్ ఉంటుంది కదా, సో దాన్ని రా ఫుటేజ్ అని చెప్పి ఒక ఫోల్డర్లో యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు మీ వీడియోస్లో మీమ్స్ యాడ్ చేసుకున్నారు అనుకోండి, మీమ్స్ కంటూ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. అండ్ మీ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సో అవన్నీ మీరు ఫోల్డర్లో యాడ్ చేసుకోండి. సౌండ్ ఎఫెక్ట్స్ అని చెప్పి పెట్టండి. లేదా స్టాక్ ఇమేజెస్ ఉంటాయి, సో మీరు స్టాక్ ఇమేజెస్ అని చెప్పి ఒక ఫోల్డర్ పెట్టుకోండి. స్టాక్ వీడియోస్ ఉంటాయి, స్టాక్ వీడియోస్ అని చెప్పి ఒక ఫోల్డర్ పెట్టుకోండి. లేదా మీ ఛానల్కి సంబంధించిన టెంప్లెట్స్ ఉన్నాయనుకోండి, సో ఆ టెంప్లెట్స్ అన్నిటికి ఒక ఫోల్డర్ పెట్టుకోండి. సో ఇలా మీరు ప్రతి దానికి కూడా ఇండివిజువల్గా ఫోల్డర్స్ పెట్టుకోండి. అండ్ ఎక్స్పోర్ట్ అయిన వీడియోస్ కూడా సపరేట్ ఫోల్డర్ పెట్టుకోండి. సో దీనివల్ల మీకు యూజ్ ఏంటంటే, మీ వర్క్ స్పేస్ అనేది ఆర్గనైజ్డ్గా ఉంటుంది అనమాట. సో దీనివల్ల మీకు కన్ఫ్యూజన్ ఉండదు. సో మీరు ఓవర్ కాంప్లికేట్ చేసుకోరు థింగ్స్ని. ఎందుకంటే సపరేట్ ఫోల్డర్స్ ఉండడం వల్ల మీరు వాటిని ఇంపోర్ట్ చేసుకుని ఎడిటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో దీనివల్ల కూడా మీకు చాలా వరకు కూడా టైం సేవ్ అవుతుంది అండ్ మీ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది వీడియో ఎడిట్ చేసేటప్పుడు. అండ్ ఫ్రెండ్స్, ఫైనల్ టిప్ ఏంటంటే, కీబోర్డ్ షార్ట్ కట్స్. సో ఎక్కువ కీబోర్డ్ షార్ట్ కట్స్ చెప్పను, 3 కీబోర్డ్ షార్ట్ కట్స్ చెప్తా. సో ఇవి బేసిక్ అనమాట. సో ఒక వీడియోని మనం టైం లైన్లో మధ్యలో కట్ చేయాలనుకోండి, సో దానికి మనం Command+B నొక్కాలి. సో క్యాప్ కట్లో Command+B నొక్కితే సో అది మధ్యలో కట్ అవుతుంది అనమాట. సో ఇది ఒక షార్ట్ కట్. అదే మీరు ఒక వీడియోలో రైట్ సైడ్ పార్ట్ కట్ చేయాలనుకోండి, W కీ ప్రెస్ చేయాలి. సో W నొక్కితే మీ వీడియోలో రైట్ పార్ట్ అనేది కట్ అవుతుంది. అదే మీరు లెఫ్ట్ పార్ట్ కట్ చేయాలనుకోండి, Q నొక్కాలి. సో Q నొక్కితే మీ వీడియోలో లెఫ్ట్ పార్ట్ అనేది కట్ అవుతుంది అనమాట. సో ఈ షార్ట్ కట్స్ అనేవి ఎందుకు యూస్ఫుల్ అవుతాయి అంటే, మనం వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఎక్కువ మనం మౌస్ని అయితే యూజ్ చేస్తుంటాం. అంటే అలవాటు ఉన్న వాళ్ళకి మౌస్ అనేది అలవాటు అయిపోతే అది కూడా ఈజీగానే ఉంటుంది.
కాకపోతే బిగినర్స్కి ఈ షార్ట్ కట్స్ అంటే ఈ 3 షార్ట్ కట్స్ తెలియడం వల్ల మనకి ఎంతో కొంత టైం సేవ్ అవుతుంది అనమాట. అంటే దీనివల్ల పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ కొంచెమైనా సరే ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఒక 2 to 3 సెకండ్స్ అయినా సరే సేవ్ అవుతుంది. సో దీనివల్ల ఫైనల్గా యూజ్ ఏంటంటే ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంటే. సో ప్రతి సెకండ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో దీనివల్ల మీ టైం సేవ్ అవడంతో పాటు మీ ప్రాసెస్ అనేది కూడా కొంచెం సింపుల్ అయిపోద్ది అనమాట. సో నెక్స్ట్ వీడియోస్లో మీకు నేను సౌండ్ ఎఫెక్ట్స్ ఏమేమి యూజ్ చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తా. అండ్ నా సౌండ్ ఎఫెక్ట్స్ కలెక్షన్ చూపిస్తాను మీకు. అండ్ మీకు ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోమని చెప్పాను కదా, సో నేను ఎలా నా ఫోల్డర్స్ని ఆర్గనైజ్ చేసుకుంటానో కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లో. సో అవి కూడా మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతాయి అని అయితే అనుకుంటున్నా. సో ఇంతే ఫ్రెండ్స్ వీడియోలో అయితే. అండ్ ఇందాకే మెట్లెక్కి వస్తుంటే కాలికి దెబ్బ తగిలింది. సో రక్తం కూడా వచ్చింది, తెలుగు రక్తం. సో నార్త్ ఇండియాలో పడింది. ఆ రక్తపు మరకల్లో ఇంకా వేడి తగ్గలేదు రెడ్డి గారు. చేయమది కదా, కొత్త 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 లాడుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ దెబ్బ అయితే తగ్గిపోద్ది. ఇప్పుడే కొంచెం పసుపు రాసా, కానీ మన ఛానల్ మాత్రం తగ్గకూడదు. సో మనం వీడియోస్ చేస్తూనే ఉండాలి, మనకి ఏదో ఒక రోజు మంచిగా రీచ్ వస్తుందని చెప్పి సో ఒక హోప్ అయితే ఉంది. సో ఆ హోప్ని మీరు నిలబెడతారని తెలుసు. నా నమ్మకం, నా ధైర్యం, నా ఊపు అన్నీ మీరే. సో త్వరగా కిందకి వెళ్ళిపోవాలి, ఇక్కడ దోమలు కూడా కుడుతున్నాయి. సో వీడియోని వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై నౌ.